సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా పేరు తెలంగాణ శ్యామ్ సార్. నేను సామాజిక ఉద్యమకారుడిని. మాది సౌత్ కాన్సెప్ట్‌తో పనిచేస్తా సార్. వీసీకే పార్టీ అధికార ప్రతినిధిని నేను. చెప్పండి సార్. సార్ లేదు నేను చిన్నవాడిని లేండి సార్. శ్యామ్ అనండి పర్లేదు. మీరు పెద్దవాళ్ళు. వయసులో నేను చాలా చిన్నవాడిని సార్. చెప్పండి సార్. సార్ మీరు ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మేము కేంద్రానికి సహకరిస్తామన్నా గాని, మీరు జవాన్లని అడ్డం పెట్టి రాజకీయం చేయకూడదు. మనం దేశం ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చెప్పుకుంటూనే మళ్ళీ మదర్సాలు ఉన్నారు హైదరాబాద్‌లో అని చెప్తున్నారు కదా సార్. మీలాంటి చదువుకున్న వాళ్ళు అట్లా మాట్లాడడం నాకు బాధ అనిపించింది. ఏది మదర్సాలు లేవా హైదరాబాద్‌లో? ఉన్నాయి. మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో మదర్సాలు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ కూడా ఉంటారు కదా సార్ 100%. అవును. అక్కడ క్రాస్ చెక్ చేసి పంపిస్తున్నారు గదా! మన గుజరాత్‌లో గూడా క్రాస్ చెక్ చేసి వేరే దేశమోళ్ళుంటే పంపిస్తున్నారు గదా! ఓకే సార్. అది గూడా ఇక్కడ చేయమని అడుగుతున్నాను. తప్పేముంది దాంట్లో? తప్పేం లేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మదర్సాలు స్టార్ట్ అయ్యారా? లేకపోతే ఇంతకుముందు ఇప్పుడు మీ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ సార్. దేశంలో మదర్సాలు ప్రారంభమైనాయి. ఓకే సార్. అయితే మదర్సాలు పెట్టడాన్ని నేను తప్పు పడతలేను. ఇప్పుడు మా మెదక్‌లో ఎవరన్నా గరీబోళ్ళ పిల్లలుంటే వాళ్ళకి చదువు చెప్పడాన్ని నేను తప్పు పడతలేను. ఓకే సార్. మెదక్‌లో మదర్సా పెట్టి మీరు బీహార్ కిషన్‌గంజ్‌కెళ్ళి, బంగ్లాదేశ్‌కెళ్ళి రోహింగ్యాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి టీచర్లు కూడా అక్కడికెళ్ళి వచ్చి చెప్పడాన్ని సార్, నేను సార్, సార్ వ్యతిరేకిస్తాను. తీసుకొస్తుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్? కేంద్రానికి అసలు తప్పు సార్ మీరవన్నీ మీరట్లా మీరవ మాట్లాడడం. మీరవన్నీ మాట్లాడొద్దు. జిన్నారం అనే మదర్సాకి రండి ఇప్పుడు. ఓకే. అందులో పిల్లలు ఎంతమంది ఉన్నారు, టీచర్స్ ఎంతమంది ఉన్నారనేది ఒకసారి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి మాట్లాడుకుందాం. ఉంటే ఒకటే మరి మదర్సా ఒక మదర్సాని టెస్ట్ చేసి తర్వాత మాట్లాడుండ్రి మీరు. అనవసరమైన విషయాలెందుకు? తప్పు సార్. మీరు చాలా అట్లా మీరు జవాన్లను అడ్డం పెట్టి వాళ్ళ కుటుంబాలను ఆదుకోకుండా మనం దాని గురించి మాట్లాడుకొని దాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేసడం నాకు నచ్చలేదు సార్. మీరు చాలా అది మీరు